ఇట్లా ఈ తిండి రాజకీయాలు మాట్లాడితే చాలా ఉంటాయి, మేము కూడా మాట్లాడవచ్చు. మోడీ గారు కూడా గతంలో నవాజ్ షరీఫ్ దగ్గరికి పోయి ఓ రోజు భోజనం చేసి వచ్చిండు, అంత మాత్రాన దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టిండు అనొచ్చా మనం? రాహుల్ గాంధీ గారు చైనా క్లబ్లలో పోయి అప్పుడప్పుడు తినొస్తుంటాడు, అంత మాత్రాన చైనాకు భారతదేశాన్ని రాహుల్ గాంధీ తాకట్టు పెట్టిండని అనొచ్చా మనం? ఈ చిల్లర అంటే ఈ తొండి రాజకీయము తిండి రాజకీయం రేవంత్ రెడ్డికి తప్ప ఎవరికి రావు. ఏమి తొండి రాజకీయం తిండి రాజకీయం చిల్లర మాటలు. నువ్వు మొన్న చంద్రబాబు నాయుడు గారిని పిలిచి అదేంటి ప్రజాభవన్కి పిలిచినావు కదా, నువ్వు పాదపూజ చేసినావు అని నేను అనలేనా? పాదపూజ చేసినావు, కాళ్ళు తినవు, చంద్రబాబు నాయుడు అదేందో హైదరాబాద్ బిర్యానీ తెప్పించి తినిపించినావు అని నేను కూడా అనొచ్చు కదా. ఏముంది, అది ఏం చిల్లర మాట, అదేం రాజకీయము? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటనా? అసలు జీతం గురించి ఆయనకు తెలిస్తే కదనే, కానీ సబ్జెక్ట్ చాలా ఉంది, ఆయన ఇంకా క్వశ్చన్ లేదు. ఇంకా ఫస్ట్ దాంట్లో ఉన్నాయి 13 పేజీలు, ఒక పేజ్ అయింది. నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే 13 పేజీలు అట్లే రాసుకున్నా విని, మొత్తం ఒక పేజ్ అయింది, ఇక సెకండ్ పేజ్లో పోతున్నాను. అసెంబ్లీలో ఛాన్స్ ఇస్తారేమో మంచిగా బాగా సమాధానం చెప్తుంది, కానీ మాకేమో మైక్ ఇస్తలేరు. నిన్న కూడా చూసింది కదా, మైకి అంటే ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు కూడా హరీష్ రావుకి మైక్ ఇస్తలేడు, చూసింటారు నిన్న మీరు. ఇక పైశాచిక ఆనందం అని చిల్లర మాట నేర్చుకున్నాడు. ఏదైనా సింపుల్ ఎవడో రాసిచ్చేటట్టున్నది అది పట్టుకొని ఒకటే కొడుతుంటాడు ఈ రేవంత్ రెడ్డి. ఎవరిది పైశాచిక ఆనందము? ఎస్ఎల్బీసీ టనల్లో 8 మంది బతికున్నారో చనిపోయిందో తెలియదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతుంటారు. ఒక మంత్రి ఏమో టూరిస్ట్ ప్లేస్కి పోయినట్టు హెలికాప్టర్లో తిరుగుతుంటాడు, చాపర్లో ఇంటర్వ్యూలు ఇచ్చింది, మీకు తెలుసు కదా, మీరు చూసింది కదా. చాపర్ల టీవీలో లెక్కించుకొని గాల్లో ఇంటర్వ్యూలు ఇస్తుండు. ఎందుకు, దేనికి ఇంటర్వ్యూ? నేను చాపర్లకి వెళ్ళి చూస్తే భూగర్భంలో సొరంగంలో ఏమైందో నీకు కనబడుతుంది. చాపర్లకి వెళ్ళి నీకేమైనా ఎక్స్రే కళ్ళు గిట్టున్నాయి ఏంది? ఎక్స్రే తీస్తేనేమో శరీరం లోపల ఉన్నది బయటకు వస్తుంది. ఈయన చాపర్ల మీద గాల్లో తిరుక్కుంటే టీవీలోకి ఇంటర్వ్యూలు ఇస్తుండు. ఇంకొక ఆయనేమో చేపల పులుసు చేయించునని కింద అడుగుతున్నాడు. ఎవరిది పైశాచిక ఆనందం? చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే 10 రోజులైనా నీ పాలమూరు జిల్లా అని మాట్లాడతావు కదా. ఏదేమో అడవి వాళ్ళకెళ్ళి వచ్చినా అంటాడు, నల్లమలకెళ్ళి వచ్చినా అంటావు కదా నువ్వు. ఆ నల్లమలలో 8 మంది ప్రాణాలతో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే 10 రోజులైనా నువ్వు అటు దిక్కుపోలే. ఒక ఆయన చేపర్లో తిరుగుతాడు, ఒక ఆయనేమో చేపల పులుసు చేయండి రాబాయ్ అంటాడు. మీది పైశాచిక ఆనందం, మీది బాధ్యతారహిత్యమైనటువంటి పాలన. ప్రాణాలంటే లెక్కలేదు, ప్రాజెక్ట్ అంటే విలువ లేదు, రాష్ట్రం అంటే పట్టింపు లేని పాలన మీది. మీ పాలనలో పెద్దవా గొట్టకపోయింది, సుంకేశ్ల కూలిపోయింది, ఎస్ఎల్బీసీ కూలిపోయింది, పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం రిజర్వాయర్ మునిగిపోయింది. నీ పాలన 15 నెలల్లో 4 ప్రాజెక్టులు కూలిపోయాయి, 3 కూలిపోయాయి, 1 మునిగిపోయాయి. నువ్వేమో కాళేశ్వరంలో ఒక పిల్లరు గుంగితే గోరంతలు కొండంతలు చేసి రాద్ధాంతం చేస్తేవి. పెద్దవాగైతే మొత్తానికే కొట్టుకపోయింది. ఎస్ఎల్బీసీ టనల్ కూలైపోయాయి. ఇవాళకి ఇంకా 7 మంది ఏమైపోయినరో వాళ్ళను బయటకు తేలేని నిస్సహాయమైన స్థితిలో ఈ రాష్ట్రాన్ని నువ్వు. ఇక బిల్డప్ 2 రోజులు వచ్చాయి, 2 రోజులు వచ్చాయి, ఇప్పుడు 20 రోజులకి రోజు 2 రోజులు చెప్తారు. 2 రోజుల బయటకు రోజు ఒక్క లీక్ ఇస్తారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, ఇలా వరంగల్ పోతున్నావు కదా రేవంత్ రెడ్డి గారు, సమాధానం చెప్పు వరంగల్ ప్రజలకు, క్షమాపణ చెప్పు వరంగల్ జిల్లా ప్రజలకు. నీ నేరపూరితమైన నిర్లక్ష్యం వల్ల ఇవాళ వరంగల్ జిల్లాలో 1,50,000 ఎకరాల్లో పంట ఎండుతా ఉన్నది. 1,50,000 ఎకరాల పంట ఎండుతున్నది వరంగల్లో. ఐఎమ్ అలైజింగ్, నేను ఆరోపణ చేస్తున్నా నీ మీద. నీ ప్రభుత్వం చేతగానితనం వల్ల, దద్దమ్మ చర్యల వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల 600 కోట్ల రూపాయల పంట ఎండిపోతున్నది ఇలా వరంగల్ జిల్లాలో. ఎందుకు? 6 కోట్ల రూపాయలు ఓఎండ్ఎం డబ్బులు ఇవ్వనందుకు 600 కోట్ల పంట ఎండిపోతున్నది. 33 రోజులు గోదావరి నదిలో నీళ్లు ప్రవహిస్తుంటే 33 రోజులు మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల, రిజర్వాయర్లు నింపకపోవడం వల్ల ఇవాళ 600 కోట్ల రూపాయల పంట ఎండిపోతున్నది. బీఆర్ఎస్ ధర్నాలు చేస్తే, బీఆర్ఎస్ పోరాటం చేస్తే
33 రోజులకు కళ్ళు తెరిచి నువ్వు 6 కోట్ల రూపాయలు ఇచ్చినావు. ఇది నీ నిర్లక్ష్యం కాదా? ఇది నీ ప్రభుత్వ వైఫల్యం కాదా? గొంతు పెద్దగా చేస్తేనో నోరు పెద్దగా చేస్తేనో అబద్ధాలు నిజమవుతాయా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఎండిన వరంగల్ జిల్లా పంటలను చూసిరా, నువ్వు హెలికాప్టర్లో పోతున్నావు కదా, భూమి మీదవో ఎండిన పంట పొలాలు పరిశీలించు. ప్రభుత్వ తప్పిదానికి రైతులు ఎందుకు శిక్ష అనుభవించాలి? నీ నిర్లక్ష్యం వల్ల, నీ వైఫల్యం వల్ల ఆ శిక్ష రైతులకు ఎందుకు పడాలి? ఆ రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించి ఆ రైతుల్ని అదనంగా ఇచ్చి కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు స్టేట్ ఫ్యూచర్, ఈయనకేదో బాగుందట, నిజంగా స్టేట్ ఫ్యూచర్ పట్ల నీకు ఈ పని చేస్తావా? కమిషన్లకేమో బిల్లులు ఇస్తుంది, 6 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్కు డబ్బులు ఇయ్యక 600 ఎకరాల పంట ఎండబెట్టివి. ఇదా స్టేట్ ఫ్యూచర్? ఇదేనా స్టేట్ ఫ్యూచర్ పట్ల నీకుండే బాధ్యత? స్టేట్ ఫ్యూచర్ పట్ల కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి బాధ్యత ఉంది. జిఎస్డిపిలో నంబర్ 1 చేసినాం, పర్ క్యాపిటల్ ఇన్కంలో నంబర్ 1 చేసినాం, విద్యుత్ వినియోగంలో నంబర్ 1 చేసినాం, వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 చేసినాం, ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చి దేశానికి ఆదర్శంగా నిలిపినాం, చెరువులు బాగా చేసి మిషన్ కాకతీయ దేశానికి ఆదర్శమైంది, రైతు బంధు పథకం యుఎన్ఓ ప్రశంసించే అంత గొప్పగా చేసింది కేసీఆర్. మాకు స్టేట్ ఫ్యూచర్ పట్ల బాధ్యత ఉంది కనుకనే మేం పనిచేసినాం. నీకు బాధ్యత లేదు కనుక అగ్గిపెట్టెల్లాగా నీ ప్రాజెక్టులు కూలిపోతూ ఉన్నాయి. నీ నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతూ ఉన్నాయి. నీ నిర్లక్ష్యం వల్ల రైతులు, చేనేత కార్మికులు, ఆటో కార్మికులు రోజుకొకరు పిట్టల్లాగా రాలిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇంకా అన్ని చిల్లర మాటలు. ప్రతిపక్ష పదవి కోసమట నేను కేటీఆర్ గారు కొట్లాడు, మేము ఉద్యమకారులం. కేసీఆర్ ఆదేశాలతోని మంత్రి పదవికి రాజీనామా చేసిన, 2 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన. కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలం మేమిద్దరం. నీకు అలవాటు, నువ్వు కాంగ్రెస్లో చేరి ఒక్కొక్కరిని తొక్కుకుంటా సీనియర్ల మీద సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి 50 కోట్లకు పదవి కొనుక్కున్నావు. నేను చెప్పలే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పింది కదా, 50 కోట్లకు పీసీసీ పదవి కొనుక్కొని పైసలతోనే అడ్డదారిన దొడ్డిదారిన. నీకు అలవాటు రేవంత్ రెడ్డి, మాకు అలవాటు లేదు. ఎస్, మేమిద్దరం పోటీ పడతాం. శనేశ్వరుల్లాగా ఈ రాష్ట్రానికి పట్టిన నీ పీడను తొలగించడానికి, నిన్ను దించడానికి పోటీ పడతాం. పదవుల కోసం పోటీ పడం. ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదానికోసం పోటీ పడతాం. నీ ముక్కు బిండి మహాలక్ష్మి కింద 2500 ఇప్పించడం కోసం నీ వెంట పడతాం. రైతు రుణమాఫీ పూర్తయ్యేదాకా నీ వెంట పడతాం. రైతులకు 15,000 రైతు బంధు డబ్బులు పడేదాకా పోటీబడి నీ వెంట పడతాం. మాకు కుమ్ములాటలు లేవు, నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తావు. దింపుడు గల ఆశలు పెట్టుకోకు. వీఆర్ ఆల్ వన్. బీఆర్ఎస్లో ఉండే కార్యకర్తలు, నాయకులు అందరిది ఒకే మాట, ఒకే బాట. మా మాట కేసీఆర్ మాట, మా బాట కేసీఆర్ బాట. మా అందరి ఆశయం కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రి చేయడమే. నువ్వు దింపుడు గల ఆశలు పెట్టుకోకు రేవంత్ రెడ్డి, చిల్లర మాటలు కట్టిపెట్టు.